నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒకవేళ కొడుకు చనిపోయిన తర్వాత అతనికి భార్య ఉంటుంది కదా, అంటే అత్తగారికి మామగారికి కోడలు ఉంటుంది. కోడలు ఉద్యోగం చేసుకుంటుంది. కొడుకు తరఫున కంపాషనేట్ గ్రౌండ్స్ మీద కోడలికి జాబ్ వచ్చింది. అత్తగారు మామగారు సీనియర్ సిటిజన్స్, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కోడల దగ్గర నుంచి నెలసరి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అంటే, ఇదే ప్రశ్నకి నివృత్తి చేస్తూ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచి సింగిల్ జడ్జి జస్టిస్ కిషన్ కాంతిబాయ్ ఒక తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఏమైంది? అత్తగారు మామగారు సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి కోడల మీద మెయింటెనెన్స్ కేసు క్లెయిమ్ చేశారు. నా కొడుకు చనిపోయాడు, కొడుకు ఉద్యోగం కోడలికి ఇచ్చారు, మేమిద్దరము వృద్ధులము, మాకు ఏ ఆధారం లేదు, కాబట్టి మాకు కోడలు మెయింటెనెన్స్ ఇవ్వాలి నెలసరి ఇంత అని చెప్పేసి సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి క్రిమినల్ కోర్టులో కేసు వేస్తే అది హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు జడ్జి సింగిల్ జడ్జి కిషన్ రావు కాంతిబాయ్ అనడం ఏంటంటే, ఇట్లా అత్తగారు మామగారు కోడల దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు, కాబట్టి కోడలికి ఎటువంటి బాధ్యత లేదు అత్తగారిని మామగారిని మెయింటైన్ చేయడానికి. సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి సదరు వృద్ధులు కేవలము తమ సొంత పిల్లల దగ్గర నుంచే క్లెయిమ్ చేయాలి, కానీ కోడల నుంచి క్లెయిమ్ చేయడానికి వీల్లేదు అని తీర్పిచ్చారు. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి? ఎవరైనా సరే అత్తగారు మామగారు వాళ్ళకి చేత కాకపోతే, సీనియర్ సిటిజన్స్ అయితే, కొడుకు చనిపోతే, కొడుకుకి సంబంధం లేకపోతే కోడల దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అంటే చేయడానికి వీలు లేదు. కోడలికి అత్తగారు మామగారికి డబ్బులు ఇవ్వడానికి బాధ్యత లేదు అని ఈ తీర్పు చెబుతోంది. థ్యాంక్ యూ.